గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో బిగ్ బాస్ కాల్ వచ్చిన తర్వాత మీరు వెళ్దామని ఫిక్స్ అయ్యారా? బిగ్ బాస్ కి లేదండి. పార్టిసిపేట్ చేద్దామని లేదు వెళ్ళాలని ఎప్పుడు బిగ్ అనిపించింది? బాస్ చూడడం చాలా తక్కువ నేను చాలా తక్కువ చూస్తాను. అంటే ఎప్పుడైనా ఏమైనా ట్రెండ్ అయినవి అవి ఏదైనా చిన్న చిన్న బిట్స్ కనిపిస్తుంటాయి కదా, నా ఇన్స్టా ఎడిటింగ్ చేస్తున్నప్పుడు స్క్రోల్ చేస్తున్నప్పుడు ఏమైనా కనిపిస్తే చూస్తా అనమాట. కొంచెం అందరూ కొత్త కొత్త వాళ్ళు కనిపిస్తుంటారు, చూస్తుంటా. ఎవరైనా సెలబ్రిటీస్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ మిమ్మల్ని ఫాలో చాలా మంది అవుతుంటారు, మీకు పర్సనల్గా మెసేజెస్ ఏమైనా చేశారా? చేశారా అంటే సీరియల్ యాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు చేసేవారు. అండ్ అలా అలా ఫ్రెండ్ అయిన వాళ్ళు కూడా మంచిగా చెప్పేవారు అనమాట. మీ వీడియోస్ మాకు చాలా ఇష్టం, మేము చూస్తుంటాము, ఇలాగే చాలా వీడియోస్ చేయండి అని చెప్పి మంచి ఫేమస్ టీవీ సీరియల్ యాక్టర్స్ అందరూ చెప్పేవారు. ఈ ఫిలిమ్స్లో ఏమైనా ఆపర్చునిటీ వచ్చిందా మీకు? అంటే స్టార్టింగ్ లో ఎవరో డైరెక్టర్ కాంటాక్ట్ అయ్యారు, మెయిల్ చేశారంట. నా మెయిల్స్ అన్ని ఈయన హ్యాండిల్ చేస్తారు. సో ఈయన చెప్పారనమాట, ఇలా కమ్యూనిటీకి రమ్మన్నా వస్తాము, అక్కడికి వచ్చి మీ ప్లేస్కి వచ్చి మాట్లాడదామన్నా మాట్లాడదాము. సమ్ ఏదో ఒక సోలో థీమ్లో థాయిలాండ్ బేస్డ్ ఒక స్క్రిప్ట్ అనుకుంటున్నాము, దాన్ని బట్టి చేద్దామా అని స్టార్టింగ్లో. అప్పుడే ఇంకా కొంచెం వైరల్ అవుతున్నాయి వీడియోస్ అన్న టైంలో యాక్సెప్ట్ చేయలేదా? లేదండి, యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ లేదు? లేదు, రాదు. అక్కడ కూడా వాళ్ళు ఒకటి చెప్తే నేను ఇంకేటో చెప్పేస్తాను, నాకు నచ్చింది. అయ్యో ఇంకా సూపర్. సో రెవెన్యూ అంటే ఏదో తెలియని టైంలో రెవెన్యూ కూడా వస్తుందా అని ఒక టైంలో మానిటైజేషన్ ఒక్కటైతే చాలు అనుకున్నా అనమాట. అంటే ఎంత కష్టపడ్డాను కదా, ఫ్రెండ్స్ దగ్గర పరువు పోతుందని. అది కూడా. సో ఫస్ట్ రెవెన్యూ ఎంత వచ్చింది, ఇప్పుడు ఎలా ఉంది? ఫస్ట్ రెవెన్యూ 16,000 వచ్చిందండి, 16,000 ఫస్ట్ ఛానల్ స్టార్. 16,000 ఎంతో సంథింగ్ వచ్చింది. ఇప్పటి వరకు చూస్తున్న వాటిలో హైయెస్టా ఎంతో కొంత వచ్చింది. ఓకే. సో నాకు తెలిసి మీరు సారీస్ది కూడా, పట్టు సారీస్ది కూడా వెబ్సైట్ ఉంది మీకు పర్సనల్? పట్టువస్త్ర.com. పట్టువస్త్ర.com అని చెప్పేసి బ్యూటిఫుల్ సారీస్ అన్నీ కూడా చాలా అద్భుతంగా పెడుతున్నారు. సో ఎక్కడి నుంచి అది సేలింగ్ ఉంది? సేలా ధర్మవరంలో చేపిస్తామండి. మొత్తం డైరెక్ట్ గా నేతలు అక్కడే నేయించి డిజైన్స్ అన్ని మనం సెలెక్ట్ చేసుకొని, నేతలు అందరూ మనకి తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ ఫస్ట్ నుండి. అంటే ఇంకా పూర్వం నుంచి ఇంకా చేనేత దాని మీదే వారసత్వంగా వచ్చిన వాళ్ళు ఉన్నారనమాట. సో ఈ థాట్ ఎలా వచ్చింది? ఈ థాట్ ఏంటంటే, నేను ఎక్కువ ట్రెడిషనల్ గా రెడీ అవుతూ ఉండేదాన్ని అనమాట. ఎక్కువ శారీస్ కడుతుంటాను, మోస్ట్లీ అన్ని మమ్మీ శారీస్ వెళ్ళండి. నేను కొనుక్కోవడం తెలియదు నాకు శారీస్. సో మమ్మీ ఎక్కువ పట్టు చీరలు బాగా కొంటుంటారు అనమాట. సో పట్టు చీరలు కడుతుండేదాన్ని. అంటే థాయిలాండ్లో చీర కట్టుకుంటే థాయ్ పీపుల్ చాలా నచ్చేవారు అనమాట. అంటే మన ఇండియన్ ఆడపిల్లని అసలు ఎలాగా పొగడాలనేది ఇంకా రకరకాలుగా పొగడేవారు, ఆపి మరి. మీ ఇండియన్ అంటే మంచి ఇది వచ్చేది మన ఇండియన్ విమెన్ కి చీరలో కనిపించేటప్పుడు చాలా బాగా. మీ ఇండియన్స్ ఆడవాళ్ళు చాలా, ఆడపిల్లలు పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని పెద్ద పెద్ద ముక్కుతో భలే ఉంటారు, అండ్ మీరు కట్టుకునే చీర చాలా బాగుంది. ఇవి కాంప్లిమెంట్స్ చాలా మంచి. థాయిలో ఎవరైనా ఫ్రెండ్స్ అయ్యారా? థాయిలోనా కమ్యూనిటీలో పిల్లల్ని ప్లే ఏరియాకి తీసుకెళ్లేటప్పుడు కలిసేవారు. చాలా మంచిగా, చాలా కూల్ గా ఉంటారు థాయిస్ మాత్రం. సూపర్. వాళ్ళని చూస్తే ఏదో రకమైన ప్రశాంతత వస్తుంది. చాలా మంచి థాయ్ ఫ్రెండ్స్ మాత్రం. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు, ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పేస్తారు. హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువ థాయిస్ కి. సూపర్. సో వాళ్ళకి మన ఇండియన్ శారీస్ అన్న, జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. అలా గాజులు అలా ఏవి నచ్చితే అవి అడిగేవారు అనమాట. వాళ్ళు కూడా నన్ను ఫాలో అయ్యేవారు. నేను ఎవరికి ఇలా నాకు ఛానల్ ఉందని అలా ఎప్పుడు చెప్పేదాన్ని కాదు. నేను వీడియోస్ చేస్తాను ఇలా యూట్యూబ్ అని అలా ఏం చెప్పేదాన్ని కాదు.
నేనేంటంటే ఇంకా చిటికి మాటికి పిల్లలు ఏ చిలిపి పనులు చేసినా ఇలా కెమెరా పట్టుకొని తిరిగేదాన్ని కదా. సో అవి చూస్తుండేవారు అనమాట. ఇంతలాగా అండ్ నేను పార్క్ లో కూడా కొన్నిసార్లు ఎడిట్ చేస్తుండేదాన్ని అరిచి అరిచి. అంటే అలా ఆడుకునే టైంలో నాకు ఏదైనా సరదాగా అనిపిస్తే అరిచి అరిచి ఎడిట్ చేస్తుండేది అనమాట. అప్పుడు అనేవారు అనమాట, ఏం చేస్తున్నారు మీరు అన్నట్టుగా. అంటే ఇంకా ఇలా ఎడిటింగ్ చేస్తున్నా అంటే అప్పటి నుంచి ఫాలో అయ్యేవారు అనమాట. ఇంకా అప్పట్లో జ్యువెలరీ అన్ని చూసి ఇంకా అడిగేవారు అనమాట, నాకు ఇలాంటి జ్యువెలరీ కావాలి, ఈసారి ఇండియన్ వెళ్ళినప్పుడు తెస్తారా అని. అలా చాలా మందికి ఇచ్చాను. అండ్ మీరు ప్రమోషన్స్ కూడా చాలా తక్కువ చేస్తారు కదా. చాలా తక్కువ చేస్తారు అసలు, చాలా రేర్. మనకి ఏంటంటే ఇంకా ఎవరు ఏదైనా బ్రాండ్ రిపీటెడ్ గా ఇంకా అలాగా అడుగుతారు కదా, ఇప్పుడు చూస్తాం అనమాట. వాళ్ళు అడుగుతున్న ఎవ్రీ టైమ్ జస్ట్ ప్రొఫైల్ చెక్ చేస్తాం, అంత మంచిగానే ఉందా, నచ్చితే చేస్తాం, లేదంటే లేదు. సూపర్. అసలు సింగిల్ వర్డ్ కొన్ని క్వశ్చన్స్, జస్ట్ ఒక ఫ్యూ. వర్మ గారిలో ఫేవరెట్ థింగ్ ఏంటి? ఆలోచించాల్సిందే. అన్నీ ఉన్నాయా? అన్నీ ఉన్నాయి. ఓకే, అందులో మీ బెస్ట్ ఫేవరెట్ థింగ్? బెస్ట్ ఫేవరెట్ థింగ్ అంటే ఆయనకి ఓపిక ఎక్కువ. చాలా ఓపిక, చాలా సహనం. అంటే నా దగ్గర లేనిది ఆయన దగ్గర ఉన్నది అదే మెయిన్. నాకు చీటికి మాటికి కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఆయన మాత్రం చాలా కూల్, పేషెన్స్, చాలా ఓపిక. నన్ను భరించాలంటే అసలు నిజంగా ఆ మనిషి కాబట్టి భరిస్తున్నారు, ఇంకొక మనిషి అయితే భరించలేరు. మా మమ్మీ వాళ్ళ అల్లుడు ఒక పార్టీ, మా డాడీ నేను ఒకటి. ఓకే, సో వర్మ సార్ ఫేస్ లో మీ ఫేవరెట్ పార్ట్? ఐస్. ఐస్ అంటే ఇష్టం, చాలా ఇష్టం. ఎంత ఐస్. ఓకే, చాలా ఇష్టం. వర్మ సార్ తీసుకున్న ఫుడ్ లో ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఆయన రోటి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం ఆయనకి. నేర్చుకున్నారా మరి? అంటే నేర్చుకోవడం అంటే నేర్చుకోవడం కాదు, ఆయనకి అది ఇష్టం. నాకు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత తెలిసిందనమాట, ఇలా రోడ్ పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం అని. మా అక్క వాళ్ళు ఎవరో చెప్పేవారు. చెప్తే ఇంకా రోల్ మా ఇంట్లో లేదు అప్పుడు. అయితే మా కన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది, పక్కనే ఉండేవారు కన్నమ్మలు. సో ఆయన ఒక రోజు లంచ్ కి పిలిచాము. పిలిచేటప్పుడు ఆయన ఇంకా ఒక 1 hour లో అలా వస్తున్నారనగా, కన్నమ్మ నేను ఆయన కోసం నా చేత్తోనే రుబ్బుతాను, సో మీరు అన్నీ ప్రిపేర్ చేసి పెట్టండి అని చెప్పి మా కన్నమ్మకి చెప్పాను అనమాట. కన్నమ్మకి చెప్తే సరే అన్నీ చేసి పెడతాను అని. మంచిగా పల్లీలు రోటి పచ్చడి అంటే చాలా ఇష్టం. ఓకే, ఇంకా ఆవిడన్నీ రెడీ చేసి పెట్టారు. నేను ఇంకా వెళ్ళి ఇంకా రోల్దు అదే ఫస్ట్ టైం కదా, పట్టుకొని ఇంకా చెలరేగిపోయాను అనమాట. అంత రుబ్బింది ఈ భూమి మీద లేదు అని ఫుల్గా. అంటే ఏదో రుబ్బినప్పుడు చాలా ఈజీగా ఉంది, ఆ తర్వాత వాచింది మంచిగా, చాలా బాగా వాచింది. అదే రుబ్బాను, తర్వాత ఇంకెప్పుడు రుబ్బలేదు. ఓకే, అదే ఇంకా మా అక్కలు కూడా అదే అంటారు అనమాట, అప్పుడు ఏదో స్టార్టింగ్ లో రుబ్బావు, ఆ తర్వాత కూడా నువ్వు కంటిన్యూ చెయ్యాలి కదా, పెళ్ళైన తర్వాత మర్చిపోయావా అనేసి. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.